తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు, ఆయన కోటరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై భూములు లాక్కుంటారని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తి అసంబద్ధమని, అన్యాయమని వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబు పేర్కొన్నారు. చుక్కల భూముల విషయంలో అనేక మంది రైతులకు తెలుగుదేశం ప్రభుత్వం చుక్కలు చూపించిందని, అయితే ఆ రైతులకు జగన్మోహన్ రెడ్డి ఎంతో మేలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనేక విషయాలు ఆయన వెల్లడించారు. కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆస్తులు లాగేసుకుంటారు, భూములు లాగేసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి కానీ తెలుగుదేశం వాళ్ళకి కానీ ఒకటే ప్రశ్న, చుక్కల భూములకు సంబంధించి రైతులకి ఎన్ని సంవత్సరాలు మీరు చుక్కలు చూపించారు? వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళ రెక్కల కష్టంతో సంపాదించుకున్నటువంటి ఆస్తులకి జస్ట్ ఒక చుక్కల భూములు అనేటువంటి దాంతో మీరు పక్కన పెట్టేసేసి నిద్ర లేకుండా చేసినటువంటి రోజులు ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక సంతకంతో ప్రతి ఒక్క రైతు గుండె మీద చేతులు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయేటట్టుగా ఒక్క సంతకంతో చుక్కల భూములు చుక్కల్లో కలిసిపోయేటట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. డీకే భూములు అయితేనేమి, లంక పట్టాలు అయితేనేమి, ఏదైనా కానీ రైతుని ప్రశాంతంగా ఉండేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అసలు రైతుకు వెన్నెముక రైతు భరోసా కేంద్రం. ఆ రైతు భరోసా కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామ సచివాలయానికి ఒకళ్ళని ఇచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ని ఇచ్చి, అగ్రికల్చర్ అసిస్టెంట్ని ఇచ్చి వాళ్ళ ద్వారా మందులు కానీ, ఎరువులు కానీ, మంచి విత్తనాలు కానీ, అట్లనే పండిన పంటని తిరిగి కొనుగోలు చేసుకోవడం కానీ, మద్దతు ధర కానీ, ఇవన్నీ దగ్గరుండి అందుబాటులో ఉండి రైతుకి విత్తనం నాటగానే వాళ్ళు క్రాప్ బుకింగ్ చేసి పొరపాటున ఏదైనా జాతీయ విపత్తు వస్తే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కానీ వాళ్ళకి వచ్చేటట్లుగా చేస్తున్నటువంటి ఈ యొక్క పాలనని వాళ్ళు దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది మీ అందరూ కూడా తెలుసుకోండి. ఇదే కాకుండా ఎప్పుడో 1900లో జరిగినటువంటి భూ సర్వే, ఎందుకంటే ఇప్పుడున్న క్రిమినల్ కేసులన్నీ కూడా ఎక్కువగా పాత రోజుల్లో ఉన్న సివిల్ కేసులే అవుతాయి. ఆ ఆస్తుల తగాదాలలో ఈ క్రిమినల్ కేసులుగా మారిపోయినటువంటి కేసులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు భూ సర్వే పెట్టి ఎవరికి ఏదైతే ఉందో, హక్కుదారుడికి ఎవరికైతే ఏమైతే ఉందో ఆ భూ వివాదాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. రైతుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతంగా ఉంచుతున్నారు. ఎవరికి సంబంధించిన ఆస్తి వాళ్ళకు ఉండేటట్టుగా చేస్తున్నారు. కొంతమంది పక్కన వాళ్ళ ఆస్తులు దోచుకోవాలి అని అనేటువంటి మనసున్నటువంటి ఈ తెలుగుదేశం వాళ్ళు, ఎందుకంటే నేను చూసా గతంలో ఆన్లైన్ చేసినటువంటి ఈ తెలుగుదేశం హయాంలో పెన్షన్ రాకుండా చేయాలంటే ఒక 5 ఎకరాలు ఆన్లైన్లోకి ఎక్కిస్తారు. పెన్షను వాళ్ళ మనుషులకి రావాలి అని అంటే 10 ఎకరాలు ఆన్లైన్లో తప్పిస్తారు. వాళ్ళకి పెన్షన్లు ఇచ్చుకుంటారు, మళ్ళీ వాళ్ళ భూమి వాళ్ళకి వస్తుంది. బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అందిస్తే తెలుగుదేశం వాళ్ళు బటన్ నొక్కి ఆస్తులు కాల్ చేసినటువంటి ఉన్నటువంటి రైతులకి వాళ్ళ పొలం వాళ్ళు వాళ్ళకి రాక ఆ పొలం వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకోవాలంటే వేలు లక్షల డబ్బులు తీసుకున్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది, ఆ ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో